ప్రపంచ క్రికెట్లో ఒక శిఖరం తన ఆటకు వీడ్కోలు పలికింది. తన 13 సంవత్సరాల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో కష్ట నష్టాలు ఇవన్నీ చాలవన్నట్లు తన కెరీర్లోనే ఓ మాయని మచ్చ. వీటన్నింటినీ తట్టుకుని ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఆ యోధుడి పేరే డేవిడ్ వార్నర్. ప్రపంచ క్రికెట్లోకి అందరిలాగానే సాదాసీదాగా అడుగుపెట్టి తన ఆట తీరుతో విధ్వంసకర ఓపెనర్గా అందరి మన్ననలు పొందాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత మళ్ళీ అలాంటి బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేవాడు వార్నర్. అలాంటి వార్నర్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసిందని చెప్పాలి. పాకిస్తాన్తో జరిగిన 3వ టెస్ట్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ నుంచి వార్నర్ సెలవు తీసుకున్నాడు. అయితే వార్నర్ జీవితాన్ని పరిశీలిస్తే అతని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్ట నష్టాలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 1986 అక్టోబర్ 27న ఆస్ట్రేలియాలోని తూర్పు సిడ్నీలో పాడింగ్టన్లో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు వార్నర్. అయితే 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వార్నర్ను కుడి చేతి బ్యాటర్గా మారమని తన కోచ్ సలహాలు ఇచ్చాడు. కానీ తన తల్లి మాత్రం అతన్ని ఎడమ చేతి వాటంతోనే బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించింది. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్లో వార్నర్ న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ థండర్స్ తరపున ఆడాడు. అద్భుత ఆట తీరు కనబరుస్తూ తక్కువ కాలంలోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే 2009లో వన్డేల్లోకి అడుగుపెట్టిన వార్నర్ సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టులోకి మాత్రం 2011లో ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఓపెనర్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. తనదైన బ్యాటింగ్తో ఇటు వన్డేల్లో అటు టెస్టుల్లో టీ20లో దుమ్మురేపే ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. క్రీజ్లోకి అడుగు పెట్టగానే బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి తేవడంలో సిద్ధహస్తుడు డేవిడ్ బాయ్. ఫార్మేట్ ఏదైనా క్రీజ్లో ఉంటే చాలు బౌలర్లకు వణుకునే చెప్పాలి. ఇక తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను జట్టుకు అందించాడు. వీటితో పాటుగా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఎన్నో ప్రశంసలు దక్కించుకున్న వార్నర్ విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు. అదీకాక తన క్రికెట్ కెరియర్లోనే ఓ మాయని మచ్చ ఏర్పడింది. ఆ ఒక్క మచ్చ లేకపోతే డేవిడ్ బాయ్ ఓ మేలిమి వజ్రమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇంతకీ ఆ మచ్చ ఏంటంటే 2018 మార్చిలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ ప్లేయర్ క్యామరూన్ బ్యాన్క్రాఫ్ట్ శాండ్ పేపర్తో బంతిని రుద్దాడు. ఇది కాస్త కెమెరా కంటికి చిక్కడంతో బాల్ ట్యాంపరింగ్పై విచారణ జరిగింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపగా ఇందులో డేవిడ్ వార్నర్ హస్తం ఉందని తేలింది. దీంతో వార్నర్పై 2 ఏళ్లు నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఆ తర్వాత అతడిపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ఇది వార్నర్ జీవితంలో మాయని మచ్చగానే మిగిలిపోయింది. ఈ వివాద సమయంలో డేవిడ్ బాయ్ను విమర్శలతో ముంచెత్తారు. వాటన్నింటినీ తట్టుకొని రీఎంట్రీ తర్వాత అద్భుతంగా రాణించాడు. ఇక వార్నర్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 112 టెస్టుల్లో 8786 రన్స్ చేశాడు. ఇందులో 26 శతకాలతో పాటు 3 ద్విశతకాలు, 37 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా టెస్టులతో పాటుగా వన్డేలకు కూడా వార్నర్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వార్నర్ క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో ఓ విధ్వంసకర బ్యాటింగ్ చూసి అదృష్టాన్ని క్రికెట్ లవర్స్ కోల్పోయారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వార్నర్ కెరీర్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.